ఈరోజు మీ అందరికీ తెలుసు, పిల్లల గురించి ఆలోచించడం అంటేనే దేశ భవిష్యత్తు గురించి ఆలోచించడం. దేశ భవిష్యత్తు గురించి ఆలోచించడం అంటేనే దేశ భవిష్యత్తు ఇలా ఎవరి మీద ఆధారపడింది అని అంటే ఇలా పిల్లల మీదనే ఆధారపడి ఉంది. పిల్లలు ఎంత ప్రతిభావంతులో ఇంకొద్దిసేపట్లోనే భారతదేశ చరిత్రను, అంటే ఈరోజు భారతదేశ చరిత్ర అంటే పెద్ద పెద్ద గ్రంథాలు చదవాల్సిన పరిస్థితి. అటువంటి భారతదేశ చరిత్ర సుమారు 665 పేజీల భారతదేశ చరిత్రను సంక్షిప్తీకరించి ఒక 10 నిమిషాలలో మా పిల్లలు నాటకం చేయబోతారు. భారతదేశం యొక్క లౌకిక తత్వం, భారతదేశం యొక్క భిన్నత్వం, భారతదేశం యొక్క బహుళత్వాన్ని మా పిల్లలు చెప్పబోతారు. అందుకోసం పిల్లల్లో ఉన్న ప్రతిభా పాఠవాల్ని వెలికి తీసే ఇలాంటి వేదికలు కావాలి. అందుకోసం హైదరాబాద్ బుక్ ఫేర్ లాంటి, తెలంగాణ బాలోత్సవాలు లాంటి అనేక బాలోత్సవాలు వేదికలు కావాలి. అలాంటి వేదికలు కల్పించడమే ప్రభుత్వాల విధి, స్వచ్ఛంద సేవకుల విధి, ఇట్లాంటి పిల్లల నేస్తాల విధి, పిల్లల ప్రేమికుల యొక్క కర్తవ్యంగా భావిస్తూ ఇంకొద్ది క్షణాల్లో మనం మన చరిత్ర అనే ఒక నాటికను వేయబోతాం. ఆర్యులు మన దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి స్వాతంత్ర పోరాటం వరకు ప్రతిజ్ఞ కూడా ప్రమాదం రాబోతుంది. అలాంటి ప్రతిజ్ఞను కూడా ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అనే ఒక అద్భుతమైన సందేశం ఇచ్చే ఈ నాటికను దయచేసి ఇక్కడున్న నిర్వాహకులు, పెద్దలు అందరూ చూసి పిల్లల్ని ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.